ఎస్ఆర్ న్యూస్ కథనానికి స్పందించిన జిల్లా కలెక్టర్ 22 అవినీతి ఆరోపణలపై డిఆర్డీఏ పీడీ వేణుగోపాల్ పై సమగ్ర విచారణకు ఆదేశాలు. పశ్చిమ గోదావరి జిల్లా డిఆర్డీఏ పీడీ వేణుగోపాల్ పై వచ్చిన పలు అవినీతి ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఆయనపై నమోదైన మొత్తం 22 ఆరోపణల నేపథ్యంలో సమగ్ర విచారణ నిర్వహించి నివేదిక సమర్పించాలని సెర్ఫ్ కార్యదర్శి కరుణ జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరానికి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. నర్సాపురం లేస్ పార్క్ కు సంబంధించిన సుమారు ₹1 కోటి నిధుల వినియోగంలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసిన చాక్లెట్ యూనిట్ కు సంబంధించి మండల సమాఖ్య నిధులను దుర్వినియోగం చేసినట్లు అభియోగాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే కాకుండా వరద బాధితుల సహాయ కార్యక్రమాల పేరుతో ప్రతి డ్వాక్రా సంఘం నుంచి ₹1000 చొప్పున బలవంతంగా వసూలు చేసి నిధులను గోల్మాల్ చేశారనే ఆరోపణలు కూడా వెలుగులోకి వచ్చాయి. భీమవరం జనరిక్ మెడికల్ షాప్ కు సంబంధించిన 9 లక్షల నిధుల వ్యవహారంలోనూ అక్రమాలు జరిగాయని ఫిర్యాదులు వచ్చినట్లు తెలుస్తుంది. మరోవైపు 5గురు ప్రభుత్వ ఉద్యోగులను తన వ్యక్తిగత నివాసంలో పనుల కోసం వినియోగించుకుంటున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అన్ని ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి పూర్తి నివేదికను అందించాలని సెర్ఫ్ కార్యదర్శి ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. విచారణ నివేదిక అనంతరం తదుపరి చర్యలు చేపట్టే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.